ఎవరికి తల వంచని వర్మ మీకు దగ్గర. అవునండి. అంటే మామూలుగా ఆయన అంటాడు, ఫుడ్ నాకు అసలు అవసరం లేదు, నేను ఆకలేసి తింటాను లాంటి లేదు, ఫుడ్ నాకు అసలు అవసరమే లేదు. అలాంటి వర్మ మీ దగ్గరికి వచ్చి తల వంచి ఆయన ఏం పెడితే అది తింటున్నారు. ఎందుకు అసలు చూడండి. మంత్రదండం అనే పేరు మనం చాలాసార్లు వినుంటాం. అది అందరి చేతిలో ఉండదు, చాలా కొంతమంది దగ్గరే ఉంటుంది. అసలు అంటే అన్నంతో చేసింది ఇడ్లీయా అంటే గోధుమ పిండితో చేసినటువంటిదే చపాతీయా? ఓకే, ఇవి తింటేనే మనం బతుకుతాము. వినాయక్ గారును ప్రవీణ్ కమెడియన్ వీళ్ళు మంచి ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళు ప్రోత్సహించారు. వినాయక్ గారు కూడా సడన్ గా తగ్గారు మధ్యలో, మీ కస్టమర్ అవునా? ఈ వినాయక్ గారు చాలా హెవీగా ఉండేవారు, సినిమా యాక్టర్, సినిమా హీరో అప్పుడు మందేనండి. చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా సాధ్యం కానన్ని అద్భుతాలు ఆయన చేతిలో సాధ్యమవుతున్నాయి. అందుకు చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. షుగర్ అయితే డే 1 మీరు ట్యాబ్లెట్లు మాని. చాలా మంది డాక్టర్లు ఇప్పటికీ ఇలాంటి వాటి మీద చాలా చాలా చెప్తా ఉన్నారు. నేను 2015 నుంచి చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అయింది. నా ఆహార విధానం తీసుకున్న వాళ్ళు ఎక్కువ డాక్టర్లే ఉన్నారు. రాజ్యాంగంలో, ఖురాన్లో, భగవద్గీత, బైబిల్లో కానీ మీరు మినపప్పుతో చేసినటువంటి గారి తినకపోతే చచ్చిపోతానని లేదు కదండి. గారెలు దేంతో తయారు చేస్తారు? అది మీ సీక్రెట్. రామ్ గోపాల్ వర్మ, ఫేమస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా మీ కస్టమర్. అవును, కస్టమర్ కాదండి, మంచి ఫ్రెండ్. ఒక గంట లేట్ అయితే ఇది ఇంకా ఫుడ్ అని అంటారు. ఓకే, ఎక్కడికి వెళ్ళినా ఈ ఫుడ్ పట్టుకుని వెళ్ళిపోతారు. కూర గురించి అన్నం తినాలి కానీ అన్నం గురించి కూర తినాలి. మన వాళ్ళు ఎంత కూర వేసుకుంటారు, ఎంత అన్నం పెట్టుకొని ఎంత కూర వేసుకుంటారు, తప్పు. ఓకే, పూర్వకాలం చేస్తున్నటువంటి ఆయుర్వేద మెడిసిన్ ఏం లేదండి, ఆహార విధానమే, ఓన్లీ ఆహార విధానమే. ఎక్కడొకటి మల్టీవిటమిన్, అది ఫుడ్ సప్లిమెంట్ అండి, ఒమేగా ట్యాబ్లెట్, ఈ రెండే ఇస్తాం. ఇప్పుడు 172 కేజీలు ఒక అతను జాయిన్ అయ్యారు, 172. అప్పుడే 4 రోజులు 5 రోజులు అయింది, 4-5 కేజీలు తగ్గాడు. ఆ అబ్బాయికి ఏంటి తగ్గే కొద్దీ ఏం చేస్తుంది, ఇంత ఎలాగ తింటూనే తగ్గుతున్నాను కదా, ఇంకా ఇష్టంగా తింటే ఎంత బాగా తగ్గుతుంది అలా అడుగుతాను. నిజంగా బాధలతో నా దగ్గరికి వస్తారండి. సోరియాసిస్ మీకు తెలియదు సార్, కుట్టు రక్తాలు వచ్చిన వాళ్ళు ఉన్నారండి. కొల్లేని అబ్బాయికి పాపం ఒళ్ళంతా సోరియాసిస్. కరెక్ట్గా 7 నెలలు చేసిన తర్వాత కొల్లేని అబ్బాయి స్టేట్మెంట్ ఇచ్చాడండి, బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చాడు, పూర్తిగా తగ్గిపోయింది. అసలు ఆ పర్సన్ ఈ పర్సన్ ఒకటంటే నమ్మడానికి లేదు. డైరెక్ట్ లైవ్లో కూర్చోబెట్టేస్తాను తీసుకొచ్చి. అసలు ఒక డాట్ కూడా లేదు సార్? లేదండి, అన్నీ తింటున్నాడు, మంచి కలర్ వచ్చింది. అలాంటి ఒక మంత్రదండాన్ని చేతిలో పెట్టుకొని చాలా చాలా అద్భుతాలు చేస్తున్న ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతాను. మంత్రదండం అనే పేరు మనం చాలాసార్లు వినుంటాం. అది అందరి చేతిలో ఉండదు, చాలా కొంతమంది దగ్గరే ఉంటుంది. అలాంటి ఒక మంత్రదండాన్ని చేతిలో పెట్టుకొని చాలా చాలా అద్భుతాలు చేస్తున్న ఒక వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. అతను కేవలం ఇలాంటి అద్భుతాలే కాదు, సామాజిక బాధ్యతగా కూడా తన వంతుగా అద్భుతమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఒక దేశభక్తుడిగా, అలాగే ఒక మంత్రదండం చేతులు, నిజంగా ఇది ఒక విఠలాచార్య కైండ్ ఆఫ్ సినిమా లాంటి ఒక మిరాకిల్స్ ఆయన చేసి చూపించారు. చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా సాధ్యం కానన్ని అద్భుతాలు ఆయన చేతిలో సాధ్యమవుతున్నాయి. అందుకు చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆయన ఏదో మాయ చేసి మీరు ఇతర వాళ్ళలాగా మాయ చేసి అలా చెప్పడం కాకుండా ఒక డైట్ని ఫాలో అవుతూ ఆరోగ్య డైట్ అనే ఒక దీన్ని తీసుకొచ్చి దాని ద్వారా ఒక అద్భుతాలు చేస్తూ ఉన్నారు. ఆ అద్భుతాలు ఏంటి, ఆయన అసలు ఈ డైట్ ప్రారంభించడానికి రీజన్ ఏంటి, దీని ద్వారా ఆయన ఇప్పటివరకు సాధించినటువంటి విజయాలు ఏంటి, దానికంటే ముందు రీసెంట్గా పహల్గామ్కి సంబంధించినటువంటి దాడికి సంబంధించి ఒక అద్భుతమైన పాట ఆయన చేశారు సామాజిక బాధ్యతగా. సైనికుడే నాకు సర్వం అని చెప్పేసి, సైనికుడే నాకు రక్ష, సైనికుడే నా హీరో అంటూ ఆయన ఒక అద్భుతమైన పాట చేశారు. ఆ పాట గురించి మాట్లాడుతూ ఆ తర్వాత అసలు ఆయన ప్రొఫెషన్ అయినటువంటి ఈ మంత్రదండం, నిజానికి ఇది ఎందుకు మంత్రదండం అంటున్నాను అనేది మీకు ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటే మొత్తంగా తెలుస్తూ ఉంటుంది. ఈయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా లేదా ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూ చూస్తూ కామెంట్ చేయండి, అది మాత్రం మర్చిపోదు. సో ఇంకా లేట్ చేయకుండా లక్ష్మణ్ గారిని మీకు పరిచయం చేస్తాను. లక్ష్మణ్ గారు నమస్తే అండి. సో మీరు చేసినటువంటి ఆరోగ్య డైట్ ద్వారా మీరు చేసినటువంటి మిరాకిల్స్ చాలా ఉన్నాయి, లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవి చూస్తుంటే నా అలాంటి వాళ్ళకి అరే ఇది సాధ్యమా, ఇది ఏమైనా మ్యాజిక్ చేశారా, ఇది ఇలా పర్మనెంట్గా ఉండిపోద్ది, నంబర్ ఆఫ్ డౌట్స్ మాకు వస్తూ ఉన్నాయి. సో అవి మీరు అద్భుతాలు ఎలా చేశారనే దానికంటే ముందు ఈ పహల్గామ్కి సంబంధించినటువంటి ఒక పాట ఉంది కదా, మీరు చేసిన ఒక అద్భుతమైన పాట, ఆ పాట గురించి మాట్లాడదాం. అంటే మీరు ఈ ప్రొఫెషన్లో ఉంటూ మ్యాక్సిమం ఇలాంటి వాళ్ళ ఎవరు డాక్టర్లు లేదా ఈ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు ఎవరికి అలాంటి పని చేయాలని ఒక ఆలోచన వస్తా లేదా తెలియదు, వచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా లేదా కొట్టుకాడు, కానీ మీరు ఆలోచన రావడమే తరువాయి ఇమీడియట్గా అద్భుతంగా చేశారు. నిజానికి దాని క్వాలిటీ చూస్తే ఒక బెస్ట్ ఒక సీనియర్ డైరెక్టర్ చేసినట్టుగా ఉంది. సో ఆ పాట గురించి ఒకసారి మాట్లాడదాం. అంటే నేను ప్రజానాట్య మండలి ఒక గాయకుడిని, రచయితను కూడా, నటుడిని కూడా. ఓకే.
ఫస్ట్ నాలో అంటే పుట్టుకతో నాకు ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ నేను పాడిన పాట ఎర్రమల్లెలు అనే సినిమాలోనే మాదాల రవి అంటే మాదాల రంగారావు గారు కొడుకు యాక్ట్ చేశాను. నాంపల్లి స్టేషన్ గడే రాజాలింగం అనే పాట నాకు బీజం. అప్పటి నుంచే కొన్ని వందల పాటలు మీరు పాడారు ఆ పాట? లేదండి, అది శైలజ గారు పాడారు. బయట మీరు స్టేజ్ల మీద? స్టేజ్ల మీద కొన్ని వందల ప్రదర్శనలో నేను డ్యాన్స్ వేసి నేనే పాడి అలాగా. ఇది ఒకసారి కొత్తగా ఉంది కొంచెం. శైలజ గారి పాటని మీరు ముందే పాడి చిన్నప్పుడు ఆవిడ పాడింది సినిమాలో. అప్పుడు గ్రామ్ ఫోన్ రికార్డులు అండి అప్పుడు. ఆ పాట నేను ఆ పాట నాన్నగారు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి అప్పుడు గ్రామ్ ఫోన్లు అండి విజయవాడ నుంచి మా తాడవిలు కూడా అనమాట. ఈ పాటలు అంటే ఎర్ర పాటలన్నీ కూడా మా నాన్నగారు తీసుకొచ్చి అప్పుడు నాకు వినిపించేవారు అనమాట. అవన్నీ నేర్చుకొని నేను ప్రదర్శనలో నేను పాడేవాడిని అనమాట. సో మీరు బేసిక్గా సింగర్ కూడా, అది మంచి సింగరు చెప్పేశారు మీరు ఆల్రెడీ. సో ఆ పాటతో ఒకసారి స్టార్ట్ చేద్దామా? ఏ పాట అండి? మీరు అన్న ఎర్రమల్లెల పాట. ఎర్రమల్లెల పాట నాంపల్లిటేషన్. అవునండి. ఒకసారి తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఇల్లే లేదు, చేద్దామంటే కలువు లేదు, పోదామంటే నిలవు లేదు, నాంపల్లి చేసిన గాడి రాజాలింగో రాజాలింగ రామరాజ్యం తీరుచూడు శివ శంభులింగ అలింగ రామరాజ్యం తీరుచూడు శివ శంభులింగ. సూపర్. అంటే మనకి స్టేజ్ మీద పాడేటప్పుడు ఆ ఊపు వేరే ఉంటుంది, అయ్యా రికార్డింగ్ థియేటర్లో వేరేగా ఉంటుంది. అక్కడ ఆడియన్స్ని బట్టి మనం మోల్డ్ అవ్వాలి. అవునవునండి. సో ఇప్పుడు పహల్గామ్ మీద మీరు చేసినటువంటి ఆ పాట, దానికి మీకు ఎక్కడ ఆలోచన ఎట్లా వచ్చింది అసలు? అంటే ఇది ఆల్రెడీ ప్రసాద్ గారు అని చెప్పి ఆయన ఆర్ఎస్ఎస్ అనుకుంటండి, ఆయన రాశారండి పాట. ఓకే. ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. కానీ నేను సంవత్సరం నుంచి ఇప్పటి నుంచి ఈ పాట వింటున్నాను. ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ కూడా నాకు మంచి ఫ్రెండ్. ఫోన్ చేసి, సార్ ఇది కొంచెం మీరు పాడింది చప్పగా ఉందండి, మనం దీన్ని మారుద్దామండి అని అన్నాను. అప్పుడు కూడా మీరే పాడారా? అది నేను పాడలేదు, రమేష్ గారు పాడారు. ఓకే ఓకే. అది కొంచెం చప్పగా ఉంది సార్, కొంచెం మనకి ఎలా ఉండాలంటే చనిపోయినటువంటి ఇంకా చచ్చిపోతున్నాను అన్నటువంటి ఈ సైనికుడు ఈ పాటని పైకి లేవాలి సార్. ఎలాగుంటే చనిపోయాడు, నేను చనిపోయాను, ఈ పాట వాళ్ళ ఆత్మ నా మీద మంచి పాట పాడాడు, నేను పులి జవాను నా హీరో, అది దాని దృష్టిలో పెట్టుకుని ఉండాలి సార్ అని అన్నాను. అయితే మీ ఇష్టం మీరు పాడండి సార్ అని చెప్పేసి అన్నాను. ఆయన దగ్గరుండి శ్రీనివాస్ గారు అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ దగ్గరుండి మీ వర్షన్లో మీరు పాడియండి అని అన్నారు. అయితే మీరు నేను పాడుతున్నప్పుడు మీరు మాట్లాడకూడదు, ఎందుకంటే మీరు సీనియర్, ఈ పాట పాడింది ఫస్ట్ మీరు, నేను సెకండ్ పాడుతున్నాను అని ఆయన ఈ స్టేజ్లో పాడాడు, నేను ఈ స్టేజ్లో ఎత్తుకున్నాను. అమ్మ మీకు దండం సార్ అని ఆయన బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళి మీ వెర్షన్లో మీరు పాడానండి. ఆయన కూడా ఫస్ట్ ఆయన నన్ను ఒక గాయకుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎన్నో వేల పాటలు పాడాడు, నన్ను ఫస్ట్ మెచ్చుకున్నాడు. సో ఆ పాట ఒకసారి నిజంగా ఆ పాటతో పాటు మీరు దానికంటే ముందు ఒక వాయిస్ ఇచ్చారు. వాయిస్ కూడా గూస్ బంప్స్ వచ్చేలాగా ఉంది. అంటే మీకు నిజంగా లోపల అంత దేశభక్తి లేకపోతే అది అంత ఈజీ కాదు. అది నేను ఆర్టిస్టిక్గా చెప్పలేదు, హార్ట్ఫుల్గా చెప్పారు. అవునండి, నేనే బేస్ వాయిస్తోనే. అంటే శ్రీనివాస్ గారు అలా మాట్లాడించారు, మీరు మాట్లాడింది మామూలుగా ఉండదు, పాట బాగుంది కదా. ఇంకా మనకి జేడి లక్ష్మీనారాయణ గారును ఓబరాయ్ గారు ఇంకో గంటలో ఈ పాట రిలీజ్ చేస్తారనగా ఒక గంట ముందు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆయన మియాపూర్ అండి, సార్ ఈ వాయిస్ ఒకటి చేద్దాం సార్ అని చెప్పేసి అప్పటికప్పుడు వాయిస్ చేసి ఒక పావు గంట ముందు టైప్ చేసి అది పెట్టి ఆ పాట వదిలేమండి. అది ఓకే. సో అట్లా పాట బయటకు వచ్చేసింది. ఒకసారి ఆ పాట మా ఆడియన్స్ కోసం. అలాగా. నిద్దుర కరువై సరిహద్దుల్లో పహార కాస్తావు, హద్దులు దాటిన శత్రుమూకల హతమారుస్తావు, నా స్వేచ్ఛకు మూలం నువ్వే, నా కంటికి వెలుగులు నువ్వే, నా స్వేచ్ఛకు మూలం నువ్వే, నా కంటికి వెలుగులు నువ్వే, ఈ దేశంలో ప్రసవించే ప్రతి బిడ్డకు ఊపిరి నివ్వే, జవాను నా హీరో జై జవాను నా హీరో, జవాను నా హీరో జై జవాను నా హీరో, కంటికి కునికే లేకుండా కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేహాన్నిచ్చే జవాను నా హీరో, జవాను నా హీరో జై జవాను నా హీరో. సూపర్ సూపర్, నిజంగానే గూస్ బంప్స్ వచ్చేలాగా ఉంది. జవాన్ లేకుండా ఆబ్వియస్లీ ఆయన తర్వాత ఎవరైనా మనకు. అవునండి. ఈ రోజునే మనం ఎంత ప్రశాంతంగా కూర్చొని మీ ఎదురు ఒక కెమెరా, నా ఎదురు కెమెరా, ఒక మైక్ పెట్టి ప్రశాంతంగా మాట్లాడుకుంటే వాళ్ళు సరిహద్దులో వాళ్ళ ప్రాణాలు అర్పించి ఆ బురదల్లో తినక మంచుల్లోని వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి
మన దేశాన్ని కాపాడుతున్నారు, వాళ్ళకి నేనేమి ఇవ్వగలను? ఎగ్జాక్ట్లీ. ఈ పాట అంటే ఒక నివాళి లేదా ఒక సంఘీభావం అనుకో. సంఘీభావం. సంఘీభావం అంటే అద్భుతంగా ఉంది. ఈ పాటలో ఇంకొక నాకు నచ్చింది ఏంటంటే మంచి విజువల్స్ పడ్డాయి. ఆ విజువల్స్ మీరు ఎక్కడ గ్యాదర్ చేశారు అనేది కొంచెం లేదండి, అది ఒక డే అండ్ నైట్లో, అంటే మన టైం ఏమో ఇచ్చేసాం. ఓకే. 27నే లాంచింగ్ అన్నాం, 20వ తారీఖున షూట్ చేసాం. మా ఫ్రెండ్దే కొన్ని న్యాచురల్గా కొన్ని షూట్ చేసాం. కూర్చొని నైట్లు కూర్చొని డౌన్లోడ్ చేసుకున్నాం. అంటే మళ్ళీ యూట్యూబ్ ఇవన్నీ పడకూడదు కదండి అని కొంచెం చాలామంది డైరెక్షన్లు తీసుకున్నాను. తీసుకొని మంచి క్లిప్పింగ్స్ నాకు నచ్చేలా. ఎడిటింగ్ కుర్రోడే కానీ కుర్రోడు చేయడం మీరు దగ్గరుండి నాకు థాట్ ఉంది, ఈ షాట్ దగ్గర ఇది కట్ చేయి, ఇది పెట్టానంటే సార్ 12 అయిపోతుంది సార్, దేశానికి మనం ఏం చేయట్లేదు, నీ పేరు ఫస్ట్ పెద్ద స్క్రీన్ మీద నీ పేరు మణి అని పడుతుంది, ప్లీజ్ అని దగ్గరుండి చేయించుకున్నాను. నాకు నచ్చేలా చేశాడు. అందుకే ఏ ఫ్రేమ్ ఎక్స్ట్రా లేదు, ఏ ఫ్రేమ్ తక్కువగా లేదు, ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. అవునండి, చేయించుకున్నాను, నచ్చేలా చేశాడు. సో ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ ప్రజానాట్యమండలి బ్యాక్గ్రౌండ్ అన్నారు. ప్రజానాట్యమండలి అంటే ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. బట్ సోషల్ కాజ్ మీద ఆబ్వియస్గా రియాక్ట్ అవుతుంటాం మనం, రాత ద్వారానో పాట ద్వారానో నిరసన ద్వారానో ఏదో ఒకటి. అలాంటి మీరు సడన్గా ఆరోగ్య డైట్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకురావడానికి కారణం ఏంటి? ఈ ఆరోగ్య డైట్ ద్వారా మీరు అంటే 100, 150, 200 కిలోలు ఉన్న వాళ్ళని కూడా 100 కిలోలు తగ్గించే అంత మంత్రశక్తి మీలో ఉంది. ఇందాక 100 కిలోలు తగ్గడం అంటే అసలు అది మామూలు విషయం కాదు, ఏ మనిషి అయినా. అలాంటి మిరాకిల్స్ చాలా చేశారు మీరు. పైగా మీకు జేడి లక్ష్మీనారాయణ లాంటి కస్టమర్స్ కూడా ఉన్నారు, రామ్ గోపాల్ వర్మ లాంటి కస్టమర్స్ ఉన్నారు, అలీ కమెడియన్ అలీ, వీళ్ళందరూ మీ కస్టమర్స్ ఉన్నారు. సో ఈ ఆరోగ్య డైట్ స్టార్ట్ అవడానికి మూలం ఏంటి? ఎక్కడ స్టార్ట్ అయింది? నా నిజం అంటే ఫస్ట్ అది స్టార్ట్ చేయడానికి మా అమ్మగారికి కొన్ని వ్యాధులతో చనిపోయారండి. ఓకే. అంటే ఆవిడ ఉద్యమకారులు, అంటే బంధువులు జరిగిన ఇలాగ ఎక్కువ మమ్మల్ని ఇలాగ వదిలేసి నేను అరెస్ట్లో అవుతున్నాను. ఓకే. నన్ను అరెస్ట్ చేశారా అని చెప్పేసి, అలాగా మీరు వండుకొని మీరే తినంటారా అనే టైప్లో. అంటే మేము ఇంటికి పేరేంటండి? ఎర్రయ్యమ్మ అండి. ఎర్రయ్యమ్మ. అమ్మగారు. నాన్నగారి పేరు సుబ్బారావు గారు అండి. ఆయన 3 times CPI కౌన్సిలర్, ఇప్పటికి 94 years, 94 సంవత్సరాలు. ఇప్పుడు కూడా నేనే కౌన్సిలర్ని, నేనే ఎర్రజెండా ఓ బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడండి. ఓకే. ప్రజా సమస్యల మీద ఇంకా 94 కదండి. ఆ ఊళ్ళోనే ఆ డ్రైనేజ్ బాగోలేదు అనుకోండి, ఈయన కౌన్సిలర్ అని ఫీల్ అవుతాడు ఇప్పుడు కూడా. ఏట్రది అని పిల్లండియా అని అంటాడు అనమాట. సో అమ్మగారి నుంచి అమ్మగారు అంటే చనిపోవడం చూశానండి నేను. అసలు నాకు కూడా షుగర్ ఉందండి, నేను 92 kgs ఉండేవాడిని. అది అసలు ఆహార విధానం మార్చుకుంటే అసలు అంటే అన్నంతో చేసింది ఇడ్లీయా, అంటే గోధుమ పిండితో చేసినటువంటిదే చపాతీయా, ఇవి తింటేనే మనం బతుకుతామా అని చెప్పేసి నా మీద నేను 2017లో స్టార్ట్ చేసి రాజమండ్రిలో ఒక ఆశ్రమం పెట్టి కొన్ని వేల మందికి ఉచితంగా ఉచితంగా ఇచ్చాను. కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్ దగ్గర వాళ్ళకి ఇచ్చి నేను నేర్చుకున్నానండి. నేర్చుకుంటే వి వినాయక్ గారును ప్రవీణ్ ఆర్టిస్ట్ ఉన్నాడు కదండి, కమెడియన్, వీళ్ళు మంచి ఫ్రెండ్స్ అన్నమాట. మీరు ఎక్కడ కాదు, ఇక్కడ ఉంటే ఇలాగే ఉంటారు, హైదరాబాద్ తీసుకురండి అని చెప్పి వాళ్ళు ప్రోత్సహించారు. వినాయక్ గారు కూడా సడన్గా తగ్గారు మధ్యలో, మీ కస్టమర్? అవునా? వినాయక్ గారు చాలా హెవీగా ఉండేవారు, సినిమా హీరో అప్పుడు మందేనండి. నేనే ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ గెస్ట్ హౌస్లో నేను డైట్ ఇచ్చారు వినాయక్ గారికి. వినాయక్ గారిని చూసిన ఫీడ్బ్యాక్ ఎలా ఉండదు? అసలు ఈ వినాయక్ గారు నా ఫ్యామిలీ మెంబర్ అంటాడు. వివిఐపీలకి ఫోన్ చేసి, అంటే ఇప్పుడు మాజీ మినిస్టర్ ఉన్నారని మన పేరు చెప్పకూడదు, ఆయనకు కూడా మన డైట్ ఇచ్చాం. ఆయన తగ్గారా అంటే పూర్తిగా చేయలేదండి అతను. ఓకే. కరెక్ట్గా చేయలేదు అతను. అది అలాగే ఆయన రికమెండేషన్ చాలా ఉంటుంది. చాలామందికి లేదు, మా ఫ్యామిలీ మెంబర్ లక్ష్మణ్ గారు ఎవరు ఫోన్ చేసినా సరే ఆయన మంచి మిత్రుడే. ఈ రోజునే ఆరోగ్య డైట్ హైదరాబాద్లో ఉందేనంటే ప్రవీణ్ వివి వినాయక్ గారు. ప్రవీణ్ గారు కూడా మీరు ట్రీట్మెంట్ ఇచ్చారా? నా దగ్గరకు వచ్చేవాడు, రాజమండ్రి నా దగ్గరకు వచ్చి ఒక 10 రోజులు చేసేవాడు, 4 kg తగ్గివాడు. మళ్ళీ అంటే ఆ సినిమాకి ఎలా కావాలంటే అలాగా ఆ కెమెరాకి అనుకూలంగా తగ్గివాడు అండి. ఓకే. సో అంటే మీరు అలా కూడా చేస్తారు, ఒకసారి తగ్గిస్తే కాకుండా టైం బట్టి అవసరం. అంటే ఇది ఏమనుకుంటున్నారంటే వెయిట్ లాస్ అని కాదండి, ఎంట్రుక దగ్గర నుంచి మన గోరు వరకు కూడా మొత్తం క్లీన్ అయిపోతుందండి. బాడీలో ఉన్నటువంటి రక్తం మొత్తం ప్యూరిఫై అయిపోతుంది, బ్లడ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే షుగర్ అయితే డే 1 తగ్గిపోతుందండి. డే వన్ మీరు ట్యాబ్లెట్లు మానేయాలి. ఇది మీరు అంటే చాలామంది డాక్టర్లు ఇప్పటికీ ఇలాంటి వాటి మీద చాలా చెప్తా ఉన్నారు. నేను 2015 నుంచి చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అయింది. నా ఆహార విధానం తీసుకున్న వాళ్ళు ఎక్కువ డాక్టర్లే ఉన్నారండి. డాక్టర్లే ఉన్నారు. అంటే చాలా మందికి ఒక అపోహ లేదా ఒక కామెంట్ కూడా, ఒక విమర్శ కూడా ఉంది. అంటే మీలాగా బయట పెట్టుకున్న వాళ్ళు డిఫరెంట్ ఫుడ్ సెక్షన్ అలవాటు చేయడం జనాలకి, మీరు బరువు తగ్గుతారు, ఓవర్ నైట్ బరువు ఏదైతే తగ్గుతారు అని చెప్పడం, ఆ తర్వాత వీళ్ళకి రిజల్ట్ రాకపోవడం, ఇవన్నీ చాలా చూసి వెక్స్ అయిపోయి ఉన్నారు నిజానికి. షుగర్ తగ్గిస్తామన్న వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ తగ్గిస్తామన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇవేవి రిజల్ట్ రాలేదు.
మీ దగ్గర రిజల్ట్ రావడానికి పర్టికులర్ రీజన్ ఏంటి? అంటే ఆహార విధానం. ఇప్పుడు ఏమనుకుంటున్నారు సార్, మినపప్పుతో చేసి ఆ రైసు రవ్వ కలుపుతారు కదా, ఇదే ఇడ్లీ ఇది తినాలి లేకపోతే మనం చచ్చిపోతాం అనేది ఒకటే మైండ్లో ఉండిపోయిందండి. ఓకే. అది వేసి అది తినేయాలి, ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. నేనేమంటున్నా అదే తిను. ఇప్పుడు రాజ్యాంగంలో, ఖురాన్లో, భగవద్గీత దేంట్లోనే, బైబిల్లో కానీ మీరు మినపప్పుతో చేసినటువంటి గారి తినకపోతే చచ్చిపోతానని లేదు కదండి. మనకి ప్రాంతీయ, ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతానికి సంబంధించినట్టు ఆహార విధానం మనం సెట్ చేసుకుంటుంది. ఏ ప్రాంతానికి, ఇప్పుడు మనం సపోజ్గా ఢిల్లీలో ఉండి పుల్కాలు తింటారు ఎక్కువ, అంటే సబ్జీ ఏదో తింటారు. ఇప్పుడు రాయలసీమ ఉందండి సంగటి తింటారు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఈ కూరగాయలతోని మిల్లెట్స్ కూడా నేను చూడండి సీడ్స్ అండి, అంటే సన్ఫ్లవర్, ఇలా అవిసె గింజలు, వాల్నట్స్, ఇవన్నిటితో సేమ్ ఇడ్లీయే. ఆ ఇడ్లీ తిన్నట్టే ఉంటుంది, సాంబార్ తిన్నట్టే ఉంటుంది, కానీ కాదు. అదేంటి మిరాకిల్? అదే కూరగాయలతో నేను తయారు చేస్తానండి. ఓకే, మీరు సొంతంగా ప్రోడక్ట్ తయారు చేసి ఇక్కడ హైదరాబాద్ వరకు అయితే నేనే వండి పంపించేస్తానండి. 7 ఐటమ్స్ డైలీ. కరెక్ట్గా 2ంటికి లేస్తామండి, 5:30కు వంటలు అయిపోతాయి, 6:30, 7ంటికి మా ఊళ్ళో వెళ్ళిపోతారు. ఏ ఇంటికి ఇంకా వీళ్ళు హైదరాబాద్ తెల్లారదు, నా ఫుడ్ అక్కడ ఉంటుంది, కొట్టి నమస్కారం పెట్టి ఆరోగ్య డేట్ వచ్చిందని అంటారు. ఆ తింటూ కూడా ఇలా ఎంజాయ్ చేస్తూ ఇవాళ ఏమొచ్చింది ఇడ్లీయా అంటే బయట మనకి ఏం దొరుకుతుందో అది నేను అలా పిజ్జాలు కూడా తయారు చేస్తానండి. ఎందుకంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా వచ్చిన ఐటమ్స్ని చూసి వీళ్ళు ఈ నాలుక దానికి అలవాటు పడింది. నేనేం చేస్తున్నానంటే ఆ నాలుగుకి అంటే టేస్టింగ్ బడ్స్ ఉంటాయి కదండి, దానికి అనుకూలంగా ఈ ఆహార విధానం తయారు చేసి పంపిస్తున్నాను. అందుకే నాకు ఫెయిల్యూర్ లేదండి, సక్సెస్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఒక బిర్యానీ తినాలి, బిర్యానీ తినొద్దు లెక్క ప్రకారం, కానీ నేను బిర్యానీ పెడతాను. మీరు బిర్యానీ ఆ ఫీల్ నాకు వచ్చేస్తుంది. సేమ్ బిర్యానీ బిర్యానీ కాదు బిర్యానీ ఫీలింగ్ వస్తుంది. ఇది ఏదో చైనా వాడి నుంచి తయారు చేసిన మాత్రలాగా వాడు ఏదో టాబ్లెట్ వేసుకుంటే బతికేస్తారు అన్నట్లాగా. ఉప్మా ఉంటుందండి, సేమ్ ఉప్మాలాగా ఉంటుంది, కానీ కాదు, రవ్వ లేదు దాంట్లో రవ్వ ఉండదు. ఓకే, కానీ ఉప్మా తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సేమ్ టేస్ట్ అలాగే ఉంటుందండి. పెసరట్టు ఉంటుంది, తోటకూరతో చేస్తాను, పెసరట్టు లాగే ఉంటుంది. పెసరట్టు ఉప్మా కూడా ఉంటుంది, పెసరట్టుని తోటకూరతో చేస్తానండి. ఓకే, అది మాటలో ఉందండి. ఆ అనుభూతి ఏంటంటే మనం ఎంజాయ్ చేయాలి. అవును, మీరు చూస్తుంటే అర్థమవుతుంది నాకు మీ ఫేస్లో మీరు చెప్తున్న విధానం. నేను కూడా ఏం చేస్తానంటే మొత్తం రకరకాల వాళ్ళు అందరూ చెప్తున్నారు, డాక్టర్లు కూడా చెప్తున్నారు, మహానుభావులు, దేవుళ్ళు, డాక్టర్లు మనం ఏమనకూడదండి. అవన్నీ చెయ్యండి, మీరు ఎక్కడ తగ్గలేదు కదా, లాస్ట్ అవకాశం నాకు ఇవ్వండి. ఓకే, ఫ్రీగా ఇస్తాను. ఇప్పుడు నా దగ్గరికి వస్తారు కదండి, ముందు నా దగ్గర ఉన్న ఫుడ్ తినండి నేను అంటాను, ఇది తినగలిగితేనే నేను డైట్ ఇస్తాను అంటాను. ఓకే, తింటారు, హ్యాపీ బాగానే ఉంది కదండి అని అంటారు, అయితే డైట్ మొదలెట్టండి అంటాను. ఓకే, అంటే అందులో ఏ తేడా కనపడదండి? ఏం కనిపించదు. ఇవాళ గారెలు ఉన్నానండి, గారెలు సేమ్ న్యాచురల్ గారెలు, వేట మాంసం పెట్టాను. గారెలు దేంతో తయారు చేస్తారు? అది టాప్ సీక్రెట్, మీ సీక్రెట్. ఓకే, తోటకూరతో ఇదేంటండి ఉప్మా తయారు చేయడం అంటే? ఉప్మా అనేది అన్నారు ఇందాక, తోటకూర పెసరట్టు. బాపురే. సో ఇట్లా మీ దగ్గరికి వచ్చిన వీళ్ళు ఇది ఒకటే కాకుండా మిగతా మీరు డైట్లో వెయిట్ లాసే కాకుండా ఇంకేం ట్రీట్మెంట్స్ చేస్తుంటారు? మనకి పీసీఓడి ప్రాబ్లం, లేడీస్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నాయండి హైదరాబాద్లో. ప్రతి ఇంట్లో పీసీఓడి ప్రాబ్లం, డేట్ కరెక్ట్గా రాదు, పీసీఓడి ప్రాబ్లం. నెక్స్ట్ థైరాయిడ్ ఉందండి. ఓకే, థైరాయిడ్ ఒకటి బాగా, అది నెక్స్ట్ ఏమో సోరియాసిస్ అండి. సోరియాసిస్ ఒక కళ్ళైన అబ్బాయికి పాపం ఒళ్ళంతా సోరియాసిసే. మీకు ఫొటోస్ కూడా నేను సెండ్ చేస్తాను. కరెక్ట్గా 7 నెలలు చేసిన తర్వాత కళ్ళైన అబ్బాయి స్టేట్మెంట్ ఇచ్చాడండి, బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. మన ప్రోమో కూడా వేసామండి, మనం పూర్తిగా తగ్గిపోయిందండి. ఓకే, అంటే నా వినికిడి ప్రకారం అయితే ప్రపంచంలో సోరియాసిస్కి మందు లేదు అని. అవునవును, చాలా మంది ఆహార విధానం మార్చుకుంటే సోరియాసిస్ ఒక్కసారి విజువల్ చూద్దాం సార్. మీరు అతను బ్లైండ్ పర్సన్, కళ్ళు లేవండి. అది కొంచెం కింద కనండి సార్, కొంచెం కింద కనండి. అది ఫ్రేమ్. ఇది సోరియాసిస్, మొత్తం స్టమక్ అంతా ఫుల్ మొత్తంగా ఉండిపోయింది ఆయనకి. వెనకాల ఒక రౌండ్ అంతా ఉంది సార్, అది మొత్తం బాడీ అంతా. ఇంకా ఒకసారి స్క్రోల్ చేసేయండి. ఓకే, సో ఇతను పేషెంట్, మనకు మామూలుగా ఇతను పేషెంట్. సో ఇతను ఎలా తయారయ్యాడు అనేది ఒకసారి చూద్దాం. అది తగ్గిన తర్వాత కూడా మనం చూద్దాం ఒకసారి. బాపురే, పూర్తిగా. అందుకే అన్నాను ఇందాక, ఊరికే మంత్రదండము, విట్లాచార్య, మాయాజాలము, అస్సలు ఆ పర్సన్ ఈ పర్సన్ ఒకటే అంటే నమ్మడానికి లేదు. డైరెక్ట్ లైవ్లో కూర్చోబెట్టేస్తానండి తీసుకొచ్చి. షూర్ మనం తీసుకుందాం సార్ ఒకసారి. అసలు ఒక డాట్ కూడా లేదు సార్? లేదండి, నాట్ ఈవెన్ ఎ డాట్. అన్నీ తింటున్నాడు, మంచి కలర్ వచ్చాడు. ఇంకొకటి మీరు దీంట్లో ఒక గ్రహించాలి, ఇక్కడ ఆ అబ్బాయికి పుట్టుకతో కూడా తల లేదండి, హెయిర్ లేదు. చూసారు కదా? అవునవును. అయ్యో,
నిజమే సార్, మీరు నిజంగా మనిషి అంటే మా విఠలాచార్యులు సృష్టించిన ఒక అనుకోకుండా మేము సోరేసిస్కి ఇచ్చామండి. అది అన్నిటికి పనిచేస్తుంది. హెయిర్ కూడా తెలీదు. యాభై అన్నాడు, సార్ నాకు హెయిర్ వచ్చింది సార్ అని అంటున్నాడు. ఏమండి కళ్ళుండి మన డైట్ చేసి కొంతమంది బయటకు వచ్చి చెప్పట్లే. దేవుడు అండి, కళ్ళు లేనాడండి. దేవుడు ఆల్రెడీ ఒక శిక్ష వేసాడు. ఏమండి నిజం చెప్పాడండి, బయటకు వచ్చి నిజం చెప్పాడు. ఈ రోజున ఆరోగ్య డైట్ ఫేమస్ అవ్వడానికి ఇద్దరు. ఒకటి వంశీ గారు 100 కేజీల దగ్గర అండి, 2 ఈ అబ్బాయి. ఓకే, 100 కేజీలు తగ్గడం అనేది అసలు అది ఎలా సాధ్యమైంది సార్? మామూలుగా ఒక 2-3 కిలోలు తగ్గడానికి మనం ఆటోలో వాటిలో యాడ్స్ చూస్తూ ఉంటాం. అవును, మీకు 10 కిలోలు తగ్గాలా, 5 కిలోలు తగ్గాలని పెద్ద యాడ్స్ చేస్తూ ఉంటారు. అవి ఫెయిల్ అయ్యి మళ్ళీ వాళ్ళు కోర్టులో కేసు చేసిన సందర్భాలు కూడా చూసాం. 100 కిలోలు తగ్గడం అనేది అసలు ఎలా? అది ఆహార విధానం అండి. కేవలం మనం లో కార్బ్ డైట్ ఇస్తామండి. ఇప్పుడున్న ఈ ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఏంటంటే తింటున్నారని కష్టపడట్లేదండి ఎవరు కూడా. ఓకే, బాడీ అంటే వంటగదిలో ఏసీ, తిన్న దగ్గర ఏసీ, తిన్న తర్వాత మంచం మీద ఏసీ. ఇంకెక్కడంటే క్యాలరీస్ ఖర్చు అవుతున్నాయి, అది పెరిగిపోతుంది. ఒకప్పుడే మన వాళ్ళు తినేవారండి, శుభ్రంగా నాన్ వెజ్ తినేవారు, కష్టపడి పనిచేసేవారు. కానీ అప్పుడు 2 సార్లు తినేవారండి, ఇప్పుడు 10 సార్లు తింటున్నారండి. కనిపించిందల్లా నోట్లో వేసేస్తున్నారండి. అదే ఏం చేస్తుందండి లోపల, దానికి టైం ఇవ్వట్లేదు. ఇప్పుడు ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేసి పేస్ట్ ఉన్నది చూసారా, ఆ పేస్ట్ ఒక ఫుడ్ తెలుసా మీకు? అది స్వీట్ ఉంటుంది చూసారా, ఒకసారి అన్నం తిన్నట్టే ఒక ఫుడ్ అండి. అది మీ దగ్గర అయితే కాదు, బయట మీరు చేసింది. ఓకే, ఫస్ట్ మనకి జబ్బులు ఎక్కడ స్టార్ట్ అయినట్టు పేస్ట్తోనండి, ఆ తర్వాత షాంపూలతోనండి, ఆ తర్వాత గ్యాస్. ఏమంటే ఒకప్పుడు పైకి కిందకి మన ఆడవాళ్ళు ఏం చేసేవారు అంటే ఈ టాక్సిన్స్ అన్నీ బయటకు పోయి పైకి కిందకి కూర్చుండేవారు, తిరగలే, ఏమి ఎక్కడికి వెళ్ళిపోయినాయి, అవన్నీ లోపల ఉండిపోయినాయి. అంటే మన ఆహార విధానం ఏం చేస్తుందంటే ఆ లోపల పేరుకుపోయినటువంటి మొత్తం జబ్బులన్నిటిని కూడా లోపలికి వెళ్ళి క్లియర్ చేసేస్తుందండి. అంటే దీంట్లో మీరు పూర్వకాలం చేస్తున్నటువంటి ఆయుర్వేద మెడిసిన్ ఏం లేదండి, ఆహార విధానమే, ఓన్లీ ఆహార విధానమే. ఎక్కడ కూడా మల్టీవిటమిన్, అది ఫుడ్ సప్లిమెంట్ అండి, ఒమేగా ట్యాబ్లెట్, ఈ 2 ఇస్తామండి. మల్టీవిటమిన్ ఎందుకు ఇస్తామంటే ఈ ఆహార విధానంలో ఫ్రూట్స్ తీసుకోకూడదు, కొన్ని ఫ్రూట్స్ తీసుకోకూడదు, దానికి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఇస్తాం. ఒమేగా ఫిష్ ఆయిల్ అండి, అది కంపల్సరీగా అది ఫుడ్ సప్లిమెంట్. ఇప్పుడున్న ఈ జీవన శైలిలోని 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒమేగా ట్యాబ్లెట్ వాడుతున్నారు, వాడాలి. ఈ 2 ఇస్తాం అంతేనండి. అంటే ఈ 2 ఇంగ్లీష్ మందులేనా? కాదండి, అది న్యాచురల్ తయారు చేసింది, అది కూడా బయట అది కూడా మేమేనండి, మా ఫ్రెండే కంపెనీ, అది వాళ్ళు ఇస్తున్నారు, ఇచ్చేస్తాం. మల్టీవిటమిన్ ఒమేగా కామన్ అంటే FSS సర్టిఫికేట్ ఉంటుంది. అది ఫుడ్ సప్లిమెంటరీ ఇవ్వచ్చు, మందులు ఇవ్వకూడదు. కానీ మందులు నేను అసలు ప్రిఫర్ చేయనండి అసలు. సో ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఆడవాళ్ళకి సంబంధించి ప్రాబ్లమ్స్కి. అవును, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తుంటారు? లేదు, ఆహార విధానంతోనే. వచ్చి మీ దగ్గర ఆహార విధానం ఇష్టంగా ఏమంటే ఒకటి సార్, ఆరోగ్యం డైట్, ఆరోగ్యం కావాలంటే డైట్ ఫాలో అవ్వాలి, మీ డైట్ ఫాలో అవ్వాలి. ఇష్టంగా నేను వండింది తింటే అందంగా తయారవుతారండి. ఓకే అని అన్నారు అనుకోండి, అంతే సంగతి, వెంటనే మానేమంటాను డైట్. ఓకే, అలా చాలా మందికి నేను అంటే మీరు ఫుడ్ ఫ్లేవర్ ఈజ్ ఫైన్. ఇప్పుడు ఏదైనా ఉప్మా తిన్నట్టుగానే ఉంటుంది కానీ ఉప్మా కాదు. ఉప్మా కాదు అంటే వీళ్ళు ఎందుకు మరి కాదంటారు? టేస్ట్ ఏమైనా తేడా ఉంటుందా? కొంతమంది ఏం చేస్తారంటే దానికి బాగా క్రేవింగ్స్, బాగా ఆ నాలుగు బాగా అలవాటు అయిపోతుంది. వాళ్ళని బయటికి తీసుకురావడానికి టైం పడుతుంది. వాళ్ళు ఓకే అనుకుంటే నడుస్తుంది, లేదంటే అవుతుంది. అవునండి, ఒకరు ఇద్దరు ఉంటారు కానండి 99%. ఎందుకంటే నా దగ్గర జాయిన్ అవుతారండి, నా దగ్గర స్టే ఉందన్నమాట. తగ్గిపోతూ ఉంటారు 10 కేజీలు 20 కేజీలు, పెళ్లి కావాల్సిన పిల్లలు, ఆడవాళ్ళు, కుర్రోళ్ళు, వీళ్ళందరూ. ఇప్పుడు 172 కేజీలు ఒక అతను జాయిన్ అయ్యాడండి, 172. అప్పుడే 4 రోజులు 5 రోజులు అయింది, 4-5 కేజీలు తగ్గాడు. ఆ అబ్బాయికి ఏంటి తగ్గే కొద్దీ ఏం చేస్తుంది, ఇంత ఎలాగ తింటూనే తగ్గుతున్నాను కదా, ఇంకా ఇష్టంగా తింటే ఎంత బాగా తగ్గుతుంది అలా అడుగుతాను. మీకు ఏం కాదు? ఇందాక ఇన్స్టాగ్రామ్లో చూసాను, డాన్స్ చేస్తున్నాడు అతనే. అవునండి, తగ్గాను. ఆ అబ్బాయిది బెంగళూరు అండి 30 కేజీలు తగ్గాడు, 158 నుంచి. ఓకే, ఆ అబ్బాయి దగ్గరగా 30 కేజీలు తగ్గాడు. ఆ ఆనందంలో ఆ అబ్బాయి ఏంటంటే నడవలేని స్థితిలో నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు డ్యాన్స్ చేసే స్టేజ్కి వచ్చాడు. ఇప్పుడు రీసెంట్గా 172 కేజీలు, 208 కేజీలు మన ఎక్కడండి ప్యారడైజ్ దగ్గర అండి. ఆ అబ్బాయి లోకల్ ఫుడ్ పంపిస్తున్నాను నేను. ఆ అబ్బాయి 30 కేజీలు తగ్గాడు. రేపు ఇంటర్వ్యూ ఉంది ఆ అబ్బాయి. ఓకే, సో మీకు రామ్ గోపాల్ వర్మ, ఫేమస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా మీకు కస్టమర్? అవును, కస్టమర్ కాదండి, మంచి ఫ్రెండ్. ఓకే, నన్ను ప్రోత్సహిస్తారు. ఒక గంట లేట్ అయితే ఏంటి రాలేదు ఇంకా ఫుడ్ అని అంటారు. ఓకే, ఎక్కడికి వెళ్ళినా ఈ ఫుడ్ పట్టుకుని వెళ్ళిపోతారండి ఆయన. ఇప్పుడు కూడానండి, ఇప్పటికి 9 months 10 months అవుతుంది. ఆయన ఏ ప్రాబ్లమ్స్ వచ్చారు మీ దగ్గరికి? ఏమి లేదండి, అసలు ఏ ప్రాబ్లమ్స్ లేవండి అతనికి. నేను బాగుండాలి, నీలాగా ఉండాలి. ఓకే, ఎందుకంటే నాకు 56 సంవత్సరాలండి. దగ్గర సార్ కూడా అలాగే ఉంటుంది, కొంచెం బాగుండాలి అన్నారు, బాగున్నారండి.
ఓకే. అంటే ఇంతకుముందు ఆయన కూడా ఫేస్లో గ్లో ఇప్పుడు డిఫరెంట్ గ్లో కనిపిస్తుంది. కనిపిస్తుంది బ్యాక్ కదండి. ఇప్పటికి అవును. కొంచెం ఇష్టంగా తింటారండి ఆయన. ఓకే. మన ఫుడ్ని అంటే బయటికి వెళ్ళినా ఇదే తీసుకెళ్తారా? అంటే అసలు ఎక్కడికి వెళ్ళినా సరే ఇది క్యారేజ్ పక్కన ఉంటుందండి ఆయన. అంటే హైదరాబాద్ కాకుండా ముంబై వెళ్తుంటారు. ముంబై వెళ్తారండి, పొద్దున్న సాయంత్రం వస్తారు, లేదా 2 days అనుకోండి. నేను కుకీస్ ఉన్నాయండి, ఆ కుకీస్ ఇస్తాను, ఓకే. అయితే వచ్చు. సో వర్మ మీకు ఫిదా అయిపోయాడు. ఎవరికి తల ఉంచని వర్మ మీకు దగ్గర. అవునండి. అంటే మామూలుగా ఆయన అంటాడు, ఫుడ్ నాకు అసలు అవసరం లేదు, నేను ఆకలేసి తింటాను లాంటి లేదు, ఫుడ్ నాకు అసలు అవసరమే లేదు. అలాంటి వర్మ మీ దగ్గరికి వచ్చి పర్టికులర్ ఫుడ్ తింటున్నాడు. ఇది చాలా మంది చూడండి. వర్మ చాలాసార్లు రామ్ గోపాల్ వర్మ గారు చాలా ఇంటర్వ్యూస్లో ఫుడ్ మీద చాలా ఎక్సైటింగ్గా మాట్లాడాడు. నాకు అసలు ఫుడ్ అవసరం లేదు, ఏదో ఆకలేసి తింటాను, నాకు ఏ టేస్ట్తో పని లేదు, ఇలా చాలా చెప్పారు. అలాంటి వర్మ గారు ఇప్పుడు మన లక్ష్మణ్ గారి దగ్గరికి వచ్చి తల ఉంచి ఆయన ఏం పెడితే అది తింటున్నారు. ఎందుకు అదొకసారి చూడండి. సో మీకు లక్ష్మణ్ గారి గురించి ఆల్రెడీ తెలుసుంటే కనుక కామెంట్స్ చేయండి. ఆయన దగ్గర మీరు ఎవరైనా ఇలాంటి ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నా సరే ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఆయన కూడా చేరుతుంది. మరొక రకం మీకు కూడా ఒక ప్లస్ అవుతుంది. సో సరే, కంటిన్యూషన్ చూసుకుంటే మనం ఇప్పుడు మీ ఆశ్రమం ఎక్కడుందండి? ఆశ్రమం అనొచ్చా? ఆశ్రమం కాదండి, డైట్ సెంటర్. డైట్ సెంటర్ అంటే మామూలుగా ఇలాంటి అన్ని త్వరలోనే ఆశ్రమం స్టార్ట్ చేస్తున్నానండి. ఓకే. 3 సెంటర్లోనే. ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువైపోయిందండి. ఓకే. నేను ఒకటే చెప్తున్నాను, ముందే నా దగ్గరకు రాకండి దయచేసి, ఓహో. అన్నీ తిరగండి. కాళ్ళు అరిగిపోయినాయి కదా, డబ్బులు అయిపోయినాయి కదా, లాస్ట్ అవకాశం నాకు ఇవ్వండి. అదేంటి మళ్ళీ ఆల్రెడీ ట్రీట్మెంట్ రిజల్ట్ కనిపిస్తున్నప్పుడు అదే అంటే ఛాలెంజ్ చేయాలి కదా మీరు. యాక్చువల్లీ ఛాలెంజ్ చేసి ఛాలెంజ్లు మనకు వద్దండి, మనం అదే వద్దండి. అట్లా ఉంది మీ దగ్గర రిజల్ట్. రిజల్ట్ ఉన్నా వద్దండి, వెర్రవిగా వద్దండి, తప్పు. అంటే వెరవేగడం కాదు, నేను మీ కాన్ఫిడెన్స్తోనే చెప్పొచ్చు కదా. మీకు ఆల్రెడీ మీ దగ్గర క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు, బెస్ట్ రిజల్ట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకోటి వ్యాపార పరంగా వెళ్తే సెలబ్రిటీని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి కొంచెం చెప్పిస్తారు. నాకు అలా ప్రమోషన్స్ తగ్గినోళ్ళు ఎవరైతే నీకు తగ్గిందిగా వచ్చి ఇంట్రెస్ట్ లేదు మానే. ఓకే. తగ్గినోళ్ళు మీరు ఒక ఎన్ని నెంబర్లు కావాలంటే అన్ని నెంబర్లు ఇస్తాను. రిజల్ట్ వచ్చిన వాళ్ళే రిజల్ట్ ఎవరైతే వచ్చిందో నిజంగా బాధలతో నా దగ్గరికి వస్తారండి. సోరియాసిస్ మీకు తెలియదు సార్, కుంటూ రక్తాలు వచ్చిన వాళ్ళు ఉన్నారండి. జస్ట్ 3 daysకి ముందు ఆ దురద ఆగుద్దండి. ఓకే. 6 months 7 months పెట్టుకోండి, సోరియాసిస్ పూర్తిగా కడిగిన ముచ్చంలో అందంగా తయారవుతుంది. ఇప్పుడు చూసాం కదండి, అసలు చిన్న డాట్ కూడా లేదు, ఎంత అద్భుతంగా ఉంది. అందుకే అంటున్నాను, మీరు అంటే ఛాలెంజ్లు అవి లేకపోయినా ఫస్ట్ నా దగ్గరికి వచ్చేయండి అని చెప్పే వద్దండి, వీళ్ళకి కూడా తెలియాలండి. ఓకే. వీళ్ళకి మొత్తం అరిగిపోవాలి, మోసపోయిన తర్వాత కానీ తత్వం బోధపడదన్నట్టు. అదే. ఓకే. సో ఇప్పుడు వెయిట్ లాస్ అనేది ఒక ప్రాసెస్ మీ దగ్గర, ఒక అది పర్మనెంట్ ప్రాసెస్ అయితే కాదు కదా? వెయిట్ పర్మనెంటే అంటే లైఫ్ లాంగ్ మీ దగ్గర ఫుడ్ తినాల్సిందే అంటే నా దగ్గర అక్కర్లేదు. ఎలాగంటే అండి, ఇప్పుడు నేను ఉన్నానండి 2015 నుంచి ఇప్పుడు వరకు కూడా నేను 92 kg నుంచి 75 వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆఫ్టర్ డైట్ అంటే ఏంటి, మన పూర్వీకులు ఏం తినేవారు అంటే బ్రౌన్ రైస్ ఎంత, ఓకే, ఏమంటే కూర గురించి అన్నం తినాలి కానీ అన్నం గురించి కూర తినకూడదు. ఓహో. మన వాళ్ళు ఎంత కూర ఎంత అన్నం పెట్టుకొని ఎంత కూర వేసుకుంటారు, తప్పు. ఓకే. నేనేం చేస్తానంటే ఎంత కూర పెట్టుకొని 5 స్పూన్లు రైస్ వేసుకొని దాన్ని దీంట్లో కలుపుకొని తింటానండి. ఎవడైనా కొడతాడా, నా ఆరోగ్యం బాగుంది కదా. ఈ డైట్లో కూడా నేను 5 kg తగ్గానండి. ఓహో. ఇప్పుడు 70. అంటే మీరు కూరలో అన్నం కలుపుకుంటారు అంతే, అన్నంలో కూర కలుపుకోను. ఓకే. ఎవడని చంపేస్తాడా? నిజంగా అలా కానీ తింటే నువ్వు చచ్చిపోతావు, నేను చెప్తున్నాను. ఎందుకంటే తిను కానీ పారుచ్చుకొని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పని చేయి. అన్నం తినే అర్హత నీకు లేదు. ఎందుకు లేదంటే నువ్వు కష్టపడట్లేదు, 24 గంటలు ఏసీలో ఉంటున్నావు, కష్టపడే తత్వాన్ని నువ్వు కోల్పోయావు. అందుకని నువ్వేం చేస్తావు అంటే కూర ఎక్కువ తిన, రైస్ తక్కువ తిన. ఓకే. సో అందరూ పని చేయక్కర్లేదు, ఇట్లా ఏసీలో కూర్చునే వాళ్ళు ఈ ప్రాసెస్లోకి వస్తే సార్ అంటే పూర్తి. ఇప్పుడు ఏమైందంటే కొన్ని సంవత్సరాల బట్టి ఈ కెమికల్ ఫుడ్లు ఇవన్నీ తిన్నారు కదండి, పేరుకుపోయినాయండి లోపల. ముందు దాన్ని ఖాళీ చేయించేస్తుంది మన డైట్. ఇప్పుడు షుగర్ ఉందనుకోండి 3 నెలల 25 రోజులు అంటే 4 నెలలు చేసినప్పటికీ షుగర్ HbA1c ఎంత ఉన్నా సరే మనకి నార్మల్గా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు ఈ డైట్ చేసుకోండి, మళ్ళీ పెరగదు. షుగర్ ఇంత కూడా పెరగదండి అసలు. నేను షుగర్ పేషెంట్ని, అసలు పెరగట్లేదు నాకు. ఓకే. మీరు పర్టికులర్ నేనే షుగర్ పేషెంట్. అవునవును. సో అదే నేను ఇందాక ఒక 1 month 2 months 3 months 6 months whatever మీ దగ్గర ఒక పీరియడ్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా నాకు చాలు వెయిట్ లాస్ ఇక్కడ ఆగిపోతాను నేను అనుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, లేదు వాళ్ళ డైట్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అదే అప్పుడు చెప్తాను, మన పూర్వీకులు మీ తాతలు ఉన్నారా, అది ఈ డైట్ అంటారు. మనం తాతలు ఏమైతే తినేవారు, నువ్వుల నూనె ఎక్కడైనా కనిపించిందండి మీకు? ఈ మధ్యన ఏదో కొత్తగా చెప్తుంటే తింటున్నారు. వేరుశనగ నూనె లేదు, సున్నుండి లేదు, లడ్డు లేదు, నెయ్యి ఎక్కడ ఉందండి? పల్లి చక్కెర లేవు. మా ఊర్లోనే ఒక వీధిలో అంటే మా ఇంట్లో నెయ్యి వచ్చి పెడితే 3 వీధులు అవతలకి వెళ్ళేది స్మెల్. ఎక్కడుందండి? తొంగి చూస్తుంటే ఎక్కడ దొరకట్లేదు. తాటి బెల్లం ఎక్కడైనా ఉందండి అసలు? ఇప్పుడు నేనేం చేస్తానంటే తాటి బెల్లాన్ని నేను తీసుకొస్తున్నాను. ఎవరైతే కొల్లు గీత కార్మికులు ఉన్నారో వీళ్ళందరినీ ప్రోత్సహించి మీరు తీయండి. ఆ బెల్లం అవసరం, ఇప్పుడు మన ప్రజలకి మన దేశానికి అవసరం అని చెప్పి దాంతోనే కొన్ని వంటకాలు చేసి మన పూర్వీకుల ఆహార విధానాన్ని లైన్లోకి తీసుకొస్తున్నాను. చెప్తామండి అంటే ఓకే, కొంతమంది ఉంటారండి ఏమంటే ఇప్పుడు
12 కోట్ల మంది ఉన్నారు అక్కడ కలిపి, అంతేనండి. అవును, ఏపీ తెలంగాణ అంతే ఉంటుంది. అక్కడ 1% చేసినా ఆరోగ్యవంతులు అయితే వాళ్ళే ఇంకో 10 మందికి చెప్తూ ఉంటాం. లేదు మేము చచ్చిపోతాం అని అంటే చచ్చిపోమంటాం. అంతే కదా, ఎవరేం చేస్తారు. ఇప్పుడు డబ్బులతో పాటు డబ్బులు సంపాదిస్తున్నాం అని చెప్పేసి విర్రవీగుతున్నారు కదండి, వెనకాలే జబ్బులు కూడా వచ్చినాయంటే. నేనేమంటున్నానంటే జబ్బులు నాకు ఇచ్చండి, డబ్బులు మీరు సంపాదించండి. ఓకే, ఈ ఆహార విధానం తినండి, లేకపోతే మీరు సంపాదించిన డబ్బులు మీకు మీ పిల్లలకి దక్కవు. ఎవరికి దొక్కుతాయో మీకే చూసుకోండి. పోనీ ఆ డబ్బులు ఖర్చు పెట్టినా మీ ప్రాణాలు దొక్కుతున్నాయా? లేవు కదా. అట్లీస్ట్ ప్రాణాలతో ఉన్నంత మీ దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటారు, హెల్దీగా ఉంటారు. అంతే, నా దగ్గర ఉండక్కర్లేదు సార్, ఇంటికాడ చేసుకోవచ్చు. అదే హెల్దీగా ఉంటారు. హెల్దీగా ఉంటారు. ఈ ఆహార విధానం ఇప్పుడు నేను 2015 నుంచి ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ లేదు సార్. ఓకే, 56 సంవత్సరాలు చక్కగా హ్యాపీగా ఉన్నాను కదండి నేను. నాలాగే అందరూ కూడా ఇప్పుడు ఒక భార్యాభర్తలో పిల్లల్ని ప్రయోజకులను చేయడానికి డే అండ్ నైట్లు కష్టపడి వాళ్ళని ప్రయోజకులను చేయడానికి వీళ్ళు జబ్బులు పాలవుతున్నారు. ఓకే, ప్రయోజకులు అయిపోయారు కదండి. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏం చేస్తున్నానంటే మన ఆరోగ్య డైట్ చేసేయండి, మళ్ళీ మీరు కోల్పోయినటువంటి ఎవరైనా మళ్ళీ తిరిగి తీసుకొచ్చేస్తామండి. ఓకే సార్, ఇప్పుడు నాది బ్లడ్ టెస్ట్ చేస్తే 30 నుంచి 40 సంవత్సరాల వయసులో నా కొడుకులకి మా పిల్లలకి 33 సంవత్సరాలు. వాళ్ళ బ్లడ్ కంటే నా బ్లడ్ చాలా ఫాస్ట్గా ఉంది. ఇక్కడ వయసే చెప్పుకుంటా ఆయనకి, కానీ నా ఆర్గాన్స్ అన్నీ కూడా 30 నుంచి 40 వయసులో ఎలా పనిచేస్తున్నాయో అలా పనిచేస్తున్నాయి. ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది అది. సో ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా మంది ఇప్పుడు మిల్లెట్స్ అనేది ఒకటి కొత్త ట్రెండ్ పట్టుకొచ్చు. ఆ మిల్లెట్స్ వరకు చాలా మంది సెలబ్రిటీస్ కూడా పరిగెడతా ఉన్నారు. అవునండి. సో మీ దగ్గర మిల్లెట్స్ లేవా? మిల్లెట్స్ అలా పెట్టనండి అసలు. మీరు మిల్లెట్స్నే నేను తయారు చేస్తాను సొరకాయతో. మిల్లెట్స్ లాగే ఉంటాయి కానీ కాదు. అయ్యో, ఎందుకంటే మిల్లెట్స్ కూడా తినొచ్చండి. ఎప్పుడు తినాలంటే ఆఫ్టర్ డైట్. ఓకే, పూర్తిగా జబ్బులని తగ్గిపోయేది కదండి మిల్లెట్స్. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మిల్లెట్స్ తింటేనే మీకు జబ్బులు రావు అనేది కొంతమంది చెప్తున్నది, మనకు రానోళ్ళు కదే. ఓకే, వచ్చేసినాయి కదండి. ఇప్పుడు ప్రతి ఇంట్లో 5 ఉంటే 5 వాళ్ళు మిల్లెట్స్ తింటే షుగర్ ఇక నేను చెప్పిన మిల్లెట్స్ డైట్ చేస్తే షుగర్ పోతుంది రమ్మనండి. చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు. టాబ్లెట్ వేసుకుంటున్నారు కదా సార్, టాబ్లెట్లు మానేలేదు వాళ్ళు, టాబ్లెట్ వేసుకుంటున్నారు. నేనేమంటే నోరు కట్టుకుంటాం ఏంటంటున్నాను. మన పూర్వీకులు చక్కగా మాంసం తినేవారు, గుడ్లు తినేవారు, ఏమంటే అన్నీ తినేవారు కదా హ్యాపీగా. అవన్నీ తినమండి, మసాలాలు తినమండి. కొంతమంది ఉన్నారండి మసాలాలు తినకూడదు, ఉప్పు వేసుకోవద్దు, నేను మొత్తం పెట్టేస్తానండి. రీసెంట్గా నేను ఒకటి చూశాను, మోకాళ్ళ నొప్పులు పోవాలంటే కొంతమంది ఉప్పు మానేమన్నారు ఒక ఆయన. మీ దగ్గర సాల్ట్ కూడా తినొచ్చు. ఉప్పు అంటే సాల్ట్ అంటే సముద్రపు ఉప్పు ఉంటుంది చూసారా, అది న్యాచురల్గా సముద్రం నుంచి వస్తుందండి. దాంట్లో లైట్గా మట్టి ఉంటుందండి. ఏమంటే అది వాడడం మానేసిన తర్వాత ఈ నొప్పులన్నీ స్టార్ట్ అయినాయి. ఓకే, ఆ ఉప్పుతోనే నేను వంటలు చేస్తానండి. మరి నా దగ్గర ఎందుకు 3 రోజులు 4 రోజులు వచ్చిందని నా దగ్గర నేను మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. నేనే ఇబ్బంది పడేవాడిని సార్. బాత్రూమ్కి వెళ్ళేసి 6 గంటల వరకు బయటకు వచ్చేవాడిని కాదు, పట్టేసి ఇదిగా. ఇప్పుడు కింద చిన్నపిల్లలు దొరిలేస్తున్నాను కదండి. మీరు ఆ పాట చూస్తే మీకు నా దగ్గర ఎంత దమ్ము ఉందో అన్నది మీకు అర్థం అవుతుంది కదా. సో ఆరోగ్య డైట్ ద్వారా మీరు ఆరోగ్యాన్ని పంచడమే ఒక ధ్యేయంగా వెళ్ళిపోతుంది. అవునండి. అలీ గారు అబ్బాయి కూడా చేస్తున్నారండి మీరు? ఆయన ఏమైనా హీరో చేస్తున్నారు అంటే లేదండి, కొంచెం వెయిట్ లాస్ అండి. వెయిట్ లాస్ హీరో ఏం కాదండి, కొంచెం పెరిగాడు. ఓకే, వెయిట్ లాస్కి వాడు. వాళ్ళని అనేది వాళ్ళు ఆ కుర్రాడిని హీరో చేయడానికి కోసం తగ్గించి లేదండి, ఆ అబ్బాయికి బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్. ఓకే, అలీ గారు అబ్బాయి బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్. అదే. సో ఇప్పుడు మీకు మీ దగ్గర ఇంకెవరు సెలబ్రిటీస్, సినిమా సెలబ్రిటీస్ వీళ్ళు ఎవరు వస్తారు? ఇంకా అండి ఎవరినైనా నేను రమ్మన్నా వస్తారంటే నేను వస్తారంటాను, మీరు ఎవరు పిలిచారంటలేను. సో ఎవరు ఇప్పుడు మీ దగ్గరికి ఇంకా ఎవరు రాలేదు, అందరూ టచ్లో ఉన్నారండి ఈరోజే చాలామంది. ఓకే, త్వరలో మీకు చెప్తూ ఉంటాను, బాగుంది ముందే. ఆల్రెడీ ఈరోజు ఫంక్షన్కి వెళ్ళారు కూడా అక్కడ బాగా అందరూ కూడా నన్ను ఐడెంటిఫై చేసి ఆరోగ్య డైట్ లక్ష్మణ్ గారు అని చెప్పేసి అని అన్నారు. సినీ ఫీల్డ్లో వాళ్ళు ఒక పెద్ద ఆయన చెప్పడం ఏంటంటే, ఎక్కువ సినీ ఫీల్డ్లో అందరికి కూడా ఒక పెద్ద ఆయన చెప్పడం ఏంటంటే, ఆ మేనేజర్ అంటే వాళ్ళకు మేనేజర్ ఉంటాడు కదా సార్, డైరెక్ట్ కంగారు పెట్టేస్తున్నా సార్, షార్ట్ రెడీ కొమ్మిడి రండి అంటే ఈయన ఈ టెన్షన్ షుగర్లు వచ్చేస్తున్నాయి అంటే చెప్తున్నాడు నేను పెద్ద అయినా, లక్ష్మణ్ మాకైతే ఇలాగ ఉన్నాయి, నువ్వు ఆపద్బాంధవులా ఉన్నావు, త్వరలోనే పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ నీ గురించి జరుగుతుంది, తిన్నారంటండి. ఏంటి ఫుడ్ అంటే ఆరోగ్య డైట్ అంటే, బాగానే ఉంది కదా, మసాలా ఉంది కదా, ఉప్పు ఉంది కదా, బాగానే ఉంది, ఒకసారి పిలిపించండి అని అన్నారంట ఆయన, ఒక పెద్ద ఆయన. త్వరలో మీకు చెప్తానండి ఎవరు ఇవాళ. చాలా సంతోషంగా ఉందండి, పెద్ద వాళ్ళందరూ పరిచయం అవ్వడం. అంటే పిలిచి 3 లక్షలు ఇచ్చి మన పబ్లిసిటీ కాకుండా మన ఆహారం ఇచ్చి వాళ్ళే అందంగా తయారు. సినిమా యాక్టర్లు ఉన్నారండి, వాళ్ళకి ఒక ఏజ్ వచ్చినప్పటికీ స్కిన్ జారిపోతుంది. ఈ ఆహార విధానంలో స్కిన్ పైకి లేపుతుందండి, మీలాగా మంచి గ్లో వస్తుంది, మంచి గ్లో ఉంటుంది. ఓకే, ఇది ఇట్లా కంటిన్యూ ఎందుకన్నా అదే నేను వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత వేరే డైట్ మీరు ఫాలో అవ్వాలన్నారు, రైట్? అవును.
ఇది ఇలా కంటిన్యూషన్ మీకు ఇంకా దీని నుంచి ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు అంటే మీరు చెప్పిన రోజు ప్రతిరోజునండి ఎక్స్పెరిమెంట్స్ ప్రతిరోజు రేపు బజ్జీ కావాలి బజ్జీ మిరపకాయ బజ్జీ చేస్తాను రోజు కొత్త వంటకం. దాన్ని ఎందుకు చేస్తారు మిరపకాయ కాకుండా? మిరపకాయ ఓకే పైన తొడుగుంటుంది చూసారా, అది సీక్రెట్. పిండి పిండి వేరు, పిండిలా ఉంటుంది కానీ పిండి సేమ్ మిరపకాయ బజ్జీ వాళ్ళు తినేస్తారు. ఓకే పిజ్జా ఉంటుంది, పిజ్జా కానీ కాదు. పిజ్జా కూడా పిజ్జాలు బర్గర్లు కూడా ఇస్తానండి, చపాతి. సో యంగ్స్టర్స్ అంతా రావచ్చు మీ దగ్గర హ్యాపీ. అసలు బ్రహ్మాండంగా ఉండే చాలా మంది ఇట్లా ఉండిపోయి చెత్త తినేసి డైట్ అని తెలిసి. సో ఇందాక నేను అడిగాను మీది మీ ఆశ్రమం ఎక్కడ అనేది అంటే కొండాపూర్లోనండి. కొండాపూర్లో విస్తరించబోతా ఉన్నారు. అవునండి, ఏదో సింపుల్గా నేను ఒక 25 మంది 50 మంది వచ్చినా సరదాగా వెళ్తుంది అనుకున్నాను. ఈ రోజునేమో ఫ్లోటింగ్ పెరిగిపోయిందండి. జేడీ గారు బాగా కోఆపరేట్ చేశారు. ఇప్పుడు అలీ గారు ఒకటి ఆరోగ్య డేట్ నాదే ఆరోగ్య డేట్ అని ఒక మాట అన్నారండి. ఇప్పుడు జేడీ గారు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా, ఆయన జస్ట్ అంటే కొంచెం ఫిజికల్గా కొంచెం బాగుండాలని చెప్పి జస్ట్ బార్డర్లో షుగర్ ఉందండి, అది నెల రోజులు చేశారు, 2 నెలలు చేశారు. మన దగ్గర అద్భుతం ఏంటంటే B12 D విటమిన్కి సంబంధించిన ఒక ఆయిల్ కాల్బెట్టాను ఒకటి నేను వితౌట్ కెమికల్ నేను కనిపెట్టానండి. ఫస్ట్ ఆయనే వాడాడు. అమాంతంగా 4 రోజులకి 54కి వెళ్ళిపోయిందండి D విటమిన్. ఇప్పుడు చాలామందికి జబ్బులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే బి విటమిన్, B12, D విటమిన్ ఈ 2 తక్కువ అవుతున్నాయండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తక్కువ ఉంది. దానికి మన సిరప్ చాలా బాగా పనిచేస్తుందండి. సో అది ఈయన తయారు చేసిన కొత్త మందు, ఎక్స్పెరిమెంటల్ మందుని సిబిఐ మాజీ జేడీ జాయింట్ డైరెక్టర్ అయిన లక్ష్మీనారాయణ గారు వాడారంట. వాడారు, ఆయనే ఆవిష్కరించారండి. ఓహో, అది మందుని అది. సో అంటే నమ్మడానికి చాలా దగ్గరగా ఉన్న పర్సన్, నమ్మడానికి కాదు 100% నమ్మొచ్చు అనే దానికంటే ఆయన ఎవరికి ఇంటర్వ్యూలో కూడా అండి ప్రారంభోత్సవాలకు రాడు. ఓకే, ఆయన మీద ఆయన మన ఆహార విధానాన్ని ఆయన ప్రాక్టికల్గా వాడి మళ్ళీ నన్ను చెప్పాడు లైవ్లో, నా మీద ఎక్స్పెరిమెంట్ అని చేశాడు, నాకు చాలా పనిచేస్తుంది, అందరూ నిరభ్యంతరంగా అని ఆయన రిఫరెన్స్ మీద వచ్చిన వాళ్ళు ఎక్కువయ్యారండి. వివిఐపీస్ అందరూ కూడా. అవును కదా చెప్తున్నాడు జేడీ లక్ష్మణ్ గారు. అంటే ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు కదా, ఆయన మీద ఆయన ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాడు కాబట్టి అందరికి ధైర్యం వస్తుంది ఆబ్వియస్గా. పైగా తగ్గింది. సో ధైర్యం వచ్చేస్తుంది. సో లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీ దగ్గరికి వస్తాం, మీ ప్లేస్కి, అక్కడ ఒకసారి మీ అసలు ఆ వెదర్ అంతా చూస్తాం. ఒకసారి మీ టైం ఇస్తే ఒకసారి, దాన్ని బట్టి మీరు ఏమేమి తయారు చేస్తారు అంటే మీరు సీక్రెట్స్ చెప్పకపోయినా అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అనేది జనాలు కూడా చూస్తారు మనకు. సో మీరు ఈ ఆరోగ్య డైట్ని కంటిన్యూ చేస్తూ చాలా మందికి ఆరోగ్యం ఇవ్వాలి, ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, మధ్య మధ్యలో పాటలు రాయాలి, పాడాలి, అలాంటి ఎంటర్టైన్మెంట్ సహా, ఎంటర్టైన్మెంట్ విత్ హెల్త్. సో ఇది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్, మీరు మాకు వాల్యుబుల్ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీ దగ్గరికి వస్తాం మేము, వాళ్ళొకసారి లక్ష్మణ్ గారి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో కూడా ఒకసారి చూసుకుందాం మనం. థ్యాంక్ యూ సో మచ్.